డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవాలలో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ రఘువీర్ తెలిపారు. రామచంద్రపురం సబ్ డివిజన్ డీఎస్పీ రఘువీర్ గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయక ఉత్సవ ఆర్గనైజింగ్ కమిటీలకు పలు సూచనలు జారీ చేశారు. రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన రఘువీర్ ఈ సంవత్సరం సబ్ డివిజన్ పరిధిలో సుమారు 670 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే విగ్రహాల సంఖ్య పెరగడం వల్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం వరద ప్రభావం అధికంగా ఉండటంతో కోటిపల్లి కపిలేశ్వరపురం గోదావరి ఘాట్లు అలాగే మండపేట రామచంద్రపురం పెద్ద కాలువల వద్ద అధిక రద్దీ ఉంటుందని అక్కడ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవ కమిటీలు గణేష్ నిమజ్జనం ఎప్పుడు, ఎక్కడ రూట్ మ్యాప్, పాల్గొనే భక్తుల సంఖ్య వంటి వివరాలను ముందస్తుగా పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐ నారాయణ, ఎస్ఐలు నాగేశ్వరరావు, జానీ బాషా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ అఖిల, డీఎస్పీ రఘువీర్ కోటిపల్లి కపిలేశ్వరపురం గోదావరి ఘాట్లను పరిశీలించారు. జరుగుతుంది. ఆల్రెడీ గంగవరం గోదావరి ఘాట్లో కావచ్చు, కపిలేశ్వరపురం గోదావరి ఘాట్లో కావచ్చు, కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కావాల్సిన బ్యారికేడ్స్ కానీ, లైటింగ్ కానీ, వేరే జల్లు స్నానం కానీ, ర్యాంప్ కానీ, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. పోలీస్ వారి దగ్గర నుంచి పటిష్ట బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఉత్సవ ఆర్గనైజింగ్ కమిటీ వారి దగ్గర నుంచి ఈ సహకారం కావాల్సిందిగా పోలీసు వాళ్ళు కోరడం జరుగుతుంది. నిమజ్జనానికి పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళి పిల్లలు కానీ లేదంటే వృద్ధులు కానీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారి తరఫు నుంచి మేము కోరడం జరుగుతుందండి. గోదావరి ఫ్లో ఎక్కువగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి సమయంలో ఆల్రెడీ మనకి లాస్ట్ టైం 2024లో దుర్గా నవరాత్రి సందర్భంగా 2 మునిగి చనిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మనకు ఆల్రెడీ ఒకటి హిస్టరీ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరూ కూడా జాగ్రత్త లేకుండా వెళ్ళి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా చూసుకోవాలని మేము పోలీస్ వారి దగ్గర నుంచి రామచంద్రపురం సబ్ డివిజన్ నుంచి అలానే రామచంద్రపురం సర్కిల్ కానీ మండపేట సర్కిల్ పోలీస్ వారం కానీ కోరడం జరుగుతుందండి.